వెల్కమ్ టు ద పాయింట్. డ్రగ్స్ కలకలం అప్పుడప్పుడు మీడియాపై వస్తూ ఉంటుంది అండ్ అది ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనే అంశంపై క్లారిటీ రాకుండానే సమసిపోతుంది. మళ్ళీ మరొక నటుడో లేక నటుడికి సంబంధించిన బంధువులో పట్టుబడినప్పుడు పెద్ద కలకలం రేగి దాని గురించి చర్చించుకుంటూ ఉంటాం. ఇంతకీ ఈ డ్రగ్స్ ఇలా చలామణి అవుతున్నట్టుగా లీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నటి తమ్ముడు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్డ్ అని చెప్పి బయటికి రావడం చాలా విషయాలకి తావిస్తుంది. ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ మురళీధర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఇక్కడ ఐ డ్రీమ్ స్టూడియోస్లో. మురళి గారు నమస్కారం అండి. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు పట్టుబడ్డం నిజమేనా? అమన్ సింగ్ అంటే రైట్. ఇది యాక్చువల్గా కేవ్ క్లబ్ నుంచి స్టార్ట్ అయిన లీడ్ ఇది. రైట్. తెలంగాణలో ఏర్పడిన నార్కోటిక్ సంబంధించిన బ్యూరో చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయడం, డ్రగ్ రహిత రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు సందీప్ సాండిలియా గారి టీం ఒకటి దీనికి ఫామ్ అయ్యి అవును ఎక్కడెక్కడ ఉన్నాయో దీని రూట్స్కి వెళ్దాం అనే విషయం మీద వాళ్ళందరూ కూడా ఎక్స్క్లూజివ్గా పనిచేస్తున్నారు. అందులో భాగంగా జూబ్లీ హిల్స్లో కేవ్ క్లబ్ మీద ఒక గత నెలలో రైడ్ జరిగింది. ఆ రైడ్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ లీడ్స్ ద్వారా వీళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుని వెళ్తే ఇది టోలీ చౌకీ దగ్గర ఆగింది. రైట్. టోలీ చౌకీలో దాదాపు 4-5 నైజీరియన్స్ అంతా అక్కడ ఉండడం, అక్కడ నుంచి డ్రగ్ సప్లై అవుతున్నట్లుగానే తెలిసింది. ఫస్ట్ టైం 4-5 నైజీరియన్స్ దొరకడం ఉంది ఫస్ట్ టైం. అంతేకాకుండా కొకైన్ కూడా 200 గ్రాములు దొరికింది. అది రా కొకైన్. ఈ రా కొకైన్ అనేది జనరల్గా రా కొకైన్ ఎవరు తీసుకుంటే బ్రెయిన్ హెమరేజ్ వస్తుందని డాక్టర్లు చెప్తుంటారు డైరెక్ట్గా పీలిస్తే. ఇది 1:4గా చేస్తారు. ఈ 1:4ని తీసిన తర్వాత ఒక కొకైన్ గ్రాము 15,000 నుంచి 20,000 రూపాయలు పడుతుంది. ఓకే. 1:4 చేసినప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ అంటే పారాసిటమాల్ కానీ లేదంటే డోలో ట్యాబ్లెట్స్ లాంటివి లేదంటే మనం వంటలో వాడుకున్న సాల్ట్ కొన్ని ఉంటాయి, అటువంటి సాల్ట్స్ మిక్స్ చేస్తూ ఇది 1:4గా చేసి ఇది సప్లై చేస్తుంటారు. అది ఆ కన్జ్యూమ్ తీసుకున్న దీంట్లో ఈ కన్జ్యూమర్గా రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ సింగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే ఆయన తీసుకుంటున్నాడు దీన్ని. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఈ సెకండ్ టైం కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఇందులో మెయిన్ ఏంటంటే ఇబుకా అని మెయిల్ లీడర్. ఇబుకా గతంలో అరెస్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. ఈయన ఇప్పుడు బ్రెజిల్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నాడు. బ్రెజిల్ నుంచి అంటే అక్కడ పెడ్లర్. ఇది యాక్చువల్గా కొలంబియా, బ్రెజిల్ మనకు వస్తుంది. త్రూ గోవా, పాండిచ్చేరి మీదకి మనకు వస్తుందని నార్కోటిక్ వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఇక్కడ టోలీ చౌక్లో దొరికిన మెటీరియల్తో పాటు దీని లీడ్స్ సినిమా వాళ్ళు ఎవరున్నారా లేదా ఇంకా పొలిటీషియన్స్ ఎవరున్నారా అన్నది సందీప్ సాండిలియా గారి టీం ఒకటి ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నాకు తెలిసి ఇంకొక నెల రోజుల్లో ఇది పెద్ద బ్రేక్ త్రూ కూడా అవుతుంది. అంటే ఇక తెలంగాణలో రూట్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి, ఎక్కడి వరకు డ్రగ్స్ సప్లై అవుతుంది, అంటే కన్జ్యూమర్ ఎవరు, సప్లైయర్ ఎవరు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసిన 200 గ్రాములు 20 గ్రాములు పట్టుకుంది చిన్నది, కానీ ఇంకొక నెల రోజుల్లో జరిగే ఆపరేషన్లో మాత్రం చాలా పెద్ద బ్రేక్ వస్తుందని. ఇప్పుడు అమన్ సింగ్ దగ్గర పట్టుబడ్డ ఈ డ్రగ్స్, ఈ లీడ్స్ అన్ని కూడా వేరే ఇతర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు కానీ లేదు ప్రముఖులకు కానీ ఇతరులకు కానీ ముడిపడి ఉన్నట్టు తెలుస్తుంది. అతను పెడ్లింగ్ కూడా చేసేవారు. పెడ్లింగ్ అనేది ఇంకా కరెక్ట్ తెలియదు, కన్జ్యూమర్ అని తెలిసి మాత్రం అవుతుంది. కానీ అమన్ సింగ్ ఇచ్చిన నెంబర్స్ లేదా గతంలో జరిగిన నెంబర్లు తీసుకుంటే సినిమా వాళ్ళే కాదు చాలామంది ఉన్నారు. ఇందులో పొలిటీషియన్స్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సినిమా వాళ్ళకి సంబంధించింది కొంతమంది కెమెరామ్యాన్లు, డిఓపీలు వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ వాళ్ళ మాటల్లో చూస్తుంటే ఆ టీమ్ అబ్జర్వేషన్లో నెల రోజుల తర్వాత ఒక పెద్ద కేసు బ్రేక్ అవుతుంది, అందులో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతవరకు మేము దీని గురించి రివీల్ చేయట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అసలు మామూలుగా చలామణి అవ్వడానికి అందరికీ ఇది అంత అందుబాటులో ఉండడానికి ఎంత మోతాదులో అది అమ్ముడుపోతుందండి? వీళ్ళకి ఎలా అంటే స్టూడెంట్స్ కానీ స్కూల్స్లో కూడా కలకలం ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది ఈ ఆపరేషన్, ఎలా జరుగుతుంది? ఈ ఆపరేషన్ ఇప్పుడు మనం చెప్పినట్లుగా కొలంబియా కానీ బ్రెజిల్ నుంచి అక్కడ వస్తుంది. కోకాయిన్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత గోవా టు హైదరాబాద్. ఇది టోలీ చౌకీలో ఒక డంప్లా పెట్టుకుంటున్నారు. టోలీ చౌకీ కొన్ని వికారాబాద్ కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేస్తున్నారు. ఈ నైజీరియన్ ఎక్కడైతే మనం చదువుకుంటా ఉంటూ ఆ వీసాలు తీసుకుని వస్తున్నారో స్టూడెంట్స్ వీసా మీద, వాళ్ళ ద్వారా వస్తుంది. ఇది పంపిస్తుంది ఎకోబా అనే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఇక్కడ నుండి ఎన్ని గ్రామ్స్ అనేది ఎవరికి ఎంత కన్జ్యూమర్ కావాలో పాత వాళ్ళకని లేదా కొత్త కస్టమర్స్కి ఇస్తున్నారు. ఫస్ట్ అలవాటు చేస్తున్నారు అనేది గతంలో ఉండేది, కానీ రెగ్యులర్ కస్టమర్లకే వీళ్ళు ఇస్తున్నారనే విషయాన్ని పోలీసుల ద్వారా బయటపడింది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగా 1:4 డైరెక్ట్గా ఎవరికి ఇవ్వట్లేదు. ఆ 1:4 కొత్త కస్టమర్ అయితే 1:5, పాత కస్టమర్ అయితే 1:4, అలాగా దాన్ని డివైడ్ చేసుకుంటూ
ఇది సప్లై చేస్తున్నారు. దీనికి ట్యాబ్లెట్స్ అన్నీ వస్తున్నాయి. అయితే మీరు ఇందాక అడిగినట్లుగా ఎలా వస్తుంది, ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోతాడు? దీనికి బ్రేక్ చేయలేకపోవడం కంటే బాగా అలవాటు పెట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. కేసులు అయినా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోయారు అంతే. కేసులు అయితే అయింది, ఏమవుతుంది మహా అయితే అన్నది వస్తుంది. కానీ ఇప్పుడు తీసుకున్న టీనాబ్లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పట్టుకోవడమే కాకుండా ఆ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇందులో ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసులు పట్టుకుంటున్నారు, లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. లోకల్ పోలీస్కి వాళ్ళకున్న బడ్డీతో ఈ కేసు కొన్ని నీరు గారిపోతుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ కేవ్ పబ్ తీసుకుందాం. కేవ్ పబ్లో పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమైండ్ చేశారు. కానీ ఫర్దర్గా ఛార్జ్ షీట్ వేసే సమయానికి ఆ ఎస్హెచ్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయారు, అక్కడున్న ఐఓ. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఐఓకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఉండకపోయిన తర్వాత దాన్ని ఏదో రకంగా ఛార్జ్ షీట్ వేసాం మమా అనిపిస్తారు తప్ప అందులో కన్విక్షన్ వచ్చే విధంగా ఛార్జ్ షీట్ అయిపోవడం అనేది ఒక మైనస్. అందుకు ఇప్పుడు కొంతమంది లీగల్ ఒపీనియన్ ఆఫీసర్లు కూడా ఏమంటారంటే, ఇటువంటి డ్రగ్స్ కేసుల్లో ఏ విధంగా అయితే మనం సిసిఎస్, ఏసీబీ ఇలాగ ఉన్నాయో దీనికి కూడా ఎక్స్క్లూజివ్గా ఆల్రెడీ పోలీస్ స్టేషన్ వచ్చింది కాబట్టి దీనికి ఒక లీగల్ ఒపీనియన్ పెట్టి ఎవరైతే ఐఓ పట్టుకున్నారో వాళ్ళే, అంటే టీనాబ్ వాళ్ళే ఛార్జ్ షీట్ చేసే విధంగా దీనికి సెపరేట్గా ఒక ఎక్స్క్లూజివ్గా ఒక ఏజెన్సీ ఏర్పాటు చేస్తే ఇకపై కన్విక్షన్ రేట్ పెరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ పట్టుకోవడం తాగాలని కూడా భయపడే అవకాశం వస్తుంది. పట్టుకోగానే వాళ్ళందరినీ అరెస్ట్ చేయరు, అవును, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. కానీ రిపీట్గా చేస్తున్న హ్యాబిచువల్ అఫెండర్కి ఏం చేయాలి? కన్విక్షన్ రావాలి. కన్విక్షన్ రావాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఛార్జ్ షీట్ వేయాలి, అక్కడ ఆర్గ్యుమెంట్ జరగాలి. అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరిగితేనే ఒక భయం వస్తుంది. కానీ ఇప్పుడు చేస్తుంది గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోకల్ ఎస్హెచ్ఓకి ఇవ్వడంతో వాళ్ళకున్న బడ్డెన్ వల్ల ఆ కేసు నీరుగారిపోయే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ అమన్ సింగ్ దగ్గర దొరికిన ఆధారాలతో ఏం ఫర్దర్ యాక్షన్ తీసుకోబోతున్నారు? ఫర్దర్ ఆధారాలు చెప్తున్నారు కదా మీకు, 1 month లో. ఎందుకంటే అమన్ సింగే కాదు, అమన్ సింగ్ ఇంట్రాగేట్ చేయడానికి ఏమి ఇంట్రాగేట్ చేయడానికి ఉండదండి. ఇందులో వాళ్ళు పిలిపిస్తారు, కూర్చోబెడతారు, ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ వెళ్తుంది తప్ప మనం మిగతా టిపికలీ ఇలాంటి వాళ్ళ ఫోన్ లీడ్స్ చూస్తారండి, ఫోన్ కాల్ డేటా చూస్తారు, కాల్ డేటా చూస్తారు. ఈ కాల్ డేటాలో వాట్సాప్ కాల్స్ చూస్తారు. ఇప్పుడంతా కూడా ఫేస్ టైంలోని లేదంటే ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం టెక్నికల్గా లేట్ అవుద్ది. ఇప్పుడు మీకు మామూలు కాల్ డేటా సీడేర్ అనుకోండి, వెంటనే మీకు 24 hours 40 hours వస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాట్సాప్ కాల్లోనో ఫేస్ టైంలో మాట్లాడుతున్నారు. ఫేస్ టైంలో వాట్సాప్ రావాలంటే దానికి కాల్ డేటా తెప్పించుకోవాలంటే టైం పడుతుంది. టైం పట్టాలంటే ముందు ఇంటర్నేషనల్ కాల్స్ తెప్పించుకొని ఐవిడిఆర్ తెప్పించుకొని అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇండియాలో ఉంటాడు, వీళ్ళకి వాళ్ళ లింక్ ఎలాగొస్తుందంటే ఇక్కడ నుంచి మాట్లాడితే పట్టుకుంటున్నారని ఎక్కడో ఫారెన్ నెంబర్ నుంచి ఒక ఇంటర్నెట్ కాల్లో నెంబర్ క్రియేట్ చేసుకుంటారు థర్డ్ పార్టీ, దాని ద్వారా చాటింగ్ చేసుకుంటారు. ఇక్కడే ఉంటాడు వాడు, కానీ ఆ కాల్ డేటా తీసుకొని వాట్సాప్ కాల్ కానీ లేదా దాని ఇంటర్నెట్ కాల్ తీసుకుంటే అది ఎక్కడ కొలంబియావో లేదంటే ఇంకొక దేశంకి వస్తుంది. అక్కడ ఉన్నాడు కదా ఎక్యూజ్డ్ అనుకుంటే పొరపాటు, వాడు ఇక్కడే ఉంటాడు. ఇది టెక్నికల్గా కొంచెం లేట్ అవుతుంది. అయినా మన తెలంగాణ దీంట్లో మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు మిగతా లీగల్ ఒపీనియన్ ఏం చెప్తారంటే ఖచ్చితంగా దీనికి ఎక్స్క్లూజివ్గా వాళ్ళతే ఇస్తాయి. అంటే ఎవరైతే టీనాబ్ పట్టుకుంటున్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళే ఛార్జ్ షీట్ వేస్తే ఖచ్చితంగా కన్విక్షన్ రేట్ పెరుగుతుందని. మొన్న నటి హేమ విషయంలో జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ తర్వాత ఏమైనా ప్రోగ్రెస్ ఉందా అండి ఆ విషయంలో? అక్కడ అదే ఇప్పుడు మీకు చెప్పుది అదే. ఇప్పుడు బెంగళూరు ఇష్యూ హేమ తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు వెళ్ళారు, రైడ్ చేశారు, పట్టుకున్నారు, హడావుడి చేశారు, అంత అయిపోయింది. అది ఓకే. కానీ ఆ తర్వాత ఆ కేసులో పర్టికులర్ కేసు వచ్చేసరికి ఆ కేసు లోకల్ బెంగళూరులో లోకల్ ఆఫీసర్లకి ఇస్తారు. వాళ్ళకున్న బడ్డెన్ చాలా ఉంటాయి. అది ఓకే. అంటే వదిలేసారని చెప్పాలంతే. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకోండి, బెంగళూరుకి వెళ్ళారు మీరు. తెలంగాణలో గతంలో పూరి జగన్నాథ్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు డ్రగ్స్ తీసుకున్నారని, వాళ్ళ వెంట్రుకలు గోర్లు అన్ని తీసుకొచ్చారు. ఏమైంది అంటే ఏమైందన్న విషయం కూడా బయటకు రాలేదు అంతే అన్న. ఇటువంటి కేసులకి ఎక్స్క్లూజివ్ ఏజెన్సీ ఉన్నాయి, వాళ్ళకి ఇస్తేనే వస్తాయి. సో దాదాపుగా డ్రగ్స్ మరి మహమ్మారి అది ఇది అని మనం ఆందోళన వ్యక్తం చేస్తూ అప్పటికప్పుడు హల్చల్ అవుతుంది. ఆ తర్వాత దాని పరిష్కారం మాత్రం ఏమీ రావట్లేదు, ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. డ్రగ్ పెడ్లింగ్కి సంబంధించి శిక్షలు పడలేదు. అంటే మీకు ఒక డ్రగ్ కేసే కాదు స్వప్న గారు, జనరల్గా మన ఇండియాలో ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఒక కేసులో ప్రొసీజర్ పనిష్మెంటే తప్ప ప్రాసెసింగ్ పనిష్మెంట్ అంటాం పోలీస్ భాషలో చెప్పాలంటే. ప్రాసెసింగ్ పనిష్మెంట్ ఈ మధ్యలో అంటే ఎఫ్ఐఆర్, అరెస్టు, ఇన్వెస్టిగేషన్ ఈ 3 పార్ట్లోనే ఎవరైతే అనుమానితున్నాడో వాడికి ఆ పనిష్మెంట్ అయిపోతుంది. కానీ ఛార్జ్ షీట్ వేసి
కన్వెషన్లో వచ్చే పనిష్మెంట్ అనేది మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది. అవును. దీన్నే ఏమంటారంటే ప్రాసెసివ్ పనిష్మెంట్. అంటే ఒక నిందితుడు అనుమానితుడు, ఇప్పుడు హేమ తీసుకోండి ఎగ్జాంపుల్ అందాం. హేమ అరెస్ట్ చేశారు, ఆమె తీసుకొచ్చారు, ఆమె డ్రగ్ తీసుకుందా లేదని ప్రూవ్ కాకముందే ఆమెకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అవునా? దీన్ని ప్రాసెస్ పనిష్మెంట్ అంతే, అక్కడికి అయిపోయింది పనిష్మెంట్. తర్వాత మనం కూడా మర్చిపోతాం హేమ కేసు ఏమైంది, హేమకు పనిష్మెంట్ పడిందా లేదని. పూరి జగన్నాథ్, చార్మి వీళ్ళందరూ తీసుకోండి, అది కూడా అంతే హడావుడైంది. హడావుడిలోనే వాళ్ళందరికీ ఎక్కడ కుటుంబాలు ఈలోగా జరగాల్సిన నష్టం ఆమెకు జరుగుతుంది వాళ్ళకి. పూరి జగన్నాథ్ అవ్వచ్చు, ఇంకెవరు సెలబ్రిటీ ఎవరైనా వాళ్ళ కుటుంబాలందరూ కూడా డ్రగ్ తీసుకున్నారు అని ఒకటి వస్తుంది, వాళ్ళ సోషల్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఈ పనిష్మెంట్ తప్ప నిజంగా పూరి జగన్నాథో లేదా హేమావో లేదా చార్మియో తీసుకున్నారని ప్రూవ్ అయింది, ఏదో వీళ్ళు శిక్ష పడింది అన్న కేసులు చూపించండి మీరు. అది కేవలం డ్రగ్ కేసే కాదు, ఏ కేసు తీసుకోండి మీరు. ఈ మనకున్న సిస్టంలో ఈ ప్రాసెసింగ్ పనిష్మెంటే మనకి చాలా డిలేస్ ఉంటాయి. ప్రాసెసింగ్ పనిష్మెంటే మనకు దొరుకుతుంది. అదే మీ మీద నేను నేరం చేశాను అని మీరు ఆరోపించారు, నన్ను తీసుకొచ్చారు, కోర్టులో పొడి చేసేస్తారు, నా మొక్కను గుట్టగడతారు, అరెస్టులు, ఈ హడావడులు, మేము ఉక్కుపాదం మోపుతాం, లేదంటే ఆమె డాష్ డాష్ అని చెప్తారు. కానీ మురళీధర్ అన్నాడు నేరం చేశాడు, ఇదిగో సాక్ష్యాలు, కోర్టు నమ్మింది, కోర్టు ఈ విధంగా శిక్ష వేసింది అన్న కేసులు మనకి తక్కువ. ఎందుకు అంటే ప్రధానంగా మన సిస్టంలో ఉన్న డిలేస్, మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్, ఇవన్నీ కలిపి మన ఫైనల్ జడ్జిమెంట్ అనేది మనం చూడలేకపోతున్నాం. దానికి ప్లస్ మన మీడియా ఇన్వెస్టిగేషన్, మనం ఆ టైంలో చూపించినంత ఉత్సాహం, ఆ టైంలో చూపించిన అటెన్షన్, తర్వాత ఈ కేసు ఏమైంది అనేది డిస్కషన్ మనం ఉండదు. దాంతో అంతా సమస్య పోతుంది, దాంతో అన్ని చలామణి అవుతున్నాయి అదేవిధంగా. సో ఫైనలీ అయితే ఒక నెల ఆగాలంటారు మీరు. అయితే ఒక పెద్ద రాకెట్ అయితే బ్రేక్ కాకపోతుందన్న విషయాన్ని ఒక నెల రోజుల తర్వాత తెలుస్తుంది. అమన్ సింగ్ నెంబర్తో పాటు ఇప్పుడు ఎవరైతే ఇబుకా ఉన్నాడు వాడిది ఎవరితో కాంటాక్ట్ అవుతున్నారు, ఇవి డైరెక్ట్గా మన హైదరాబాద్ లింక్స్ ఉన్నాయా, మధ్యలో బ్రేక్ ఉందా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అంటే ఆల్రెడీ రాకొకేన్ వచ్చింది ఇక్కడికి, వాళ్ళ పోలీసులు కూడా చూపించింది 200 గ్రాములు అనుకుంటా, నాకు తెలిసి ఇంక ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ అనేది నెక్స్ట్ పెద్ద ఇన్వెస్టిగేషన్ దొరికినప్పుడు అసలు విషయం బయటకు వస్తుంది. ఎవరి దగ్గర ఉంది, ఎవరి ద్వారా ఎక్కడికి వెళ్ళింది, 1:4 దాటిందా, ఇంక పైకి వెళ్ళిందా అనే విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం త్వరలో వస్తుంది. కానీ ఇప్పుడున్న సందీప్ సాండియా గారి టీం మాత్రం చాలా టాప్గా వెళ్తుంది. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో డ్రగ్ లేకుండా చేద్దామనే గట్టి సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. రైట్ మురళి గారు, ధన్యవాదాలు. ఇవాళ డ్రగ్స్ జరుగుతున్న చాలా ఒక కీలకమైన ఇష్యూ గురించి మీ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.